అప్పట్లో చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్. అయితే నిర్మాత జీవి నారాయణరావు ఓ సందర్భంలో మాట్లాడుతూ, చెప్పు. నా పెళ్లి, చిరంజీవి పెళ్లి, రాజేంద్ర ప్రసాద్ గారి పెళ్లి ఒకే సమయంలో జరిగి మా ముగ్గురికి తొలి సంతానం కూడా ఒకే నెలలో కలిగిందని చెబుతూ, ఏం మాట్లాడుతున్నావురా? చిరంజీవి పసివాడి ప్రాణం సినిమా గురించి గుర్తు చేసుకున్నారు. అది మలయాళీ సినిమా. నేను రీమేక్ హక్కులు కొన్నాను. చిరంజీవి గారు ఆ సినిమా చేస్తే బాగుంటుందని సినిమా చూపించాను. కానీ అది థ్రిల్లర్ మూవీ కావడంతో పాటలు లేవు. పాటలు లేకుంటే నా సినిమాని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే సందేహం చిరంజీవి గారికి కలిగింది. ఆ టైంలో చిరంజీవి గారు చక్రవర్తి మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్లారు. ఇంతలో ఇదే చిత్రాన్ని నాకు తెలియకుండా కృష్ణరాజు హీరోగా కోదండరామిరెడ్డి గారు ప్రారంభించారు. నా దగ్గర రీమేక్ హక్కులు ఉన్నప్పుడు వాళ్ళు అలా చేయకూడదు. నేను వెంటనే అల్లు అరవింద్ గారికి ఫోన్ చేశాను, విషయం చెప్పాను. ఆయన వెంటనే చిరంజీవి గారికి ఆ మూవీపై ఆసక్తి లేదు, ఇక ఎవరు చేస్తే ఏంటి అని అరవింద్ గారు అన్నారు. లేదు, ఈ సినిమా చిరంజీవి గారు చేయాల్సిందని పట్టుబట్టాను. ఆయన చూద్దామన్నారు. ఆ విధంగా కృష్ణరాజు గారు సినిమాని ఆపేసి కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో చిరంజీవి గారి హీరోగా పసివాడి ప్రాణం మూవీ తీశాం. ఒరిజినల్ లో సాంగ్స్ లేవు, కానీ ఈ సినిమాలో 6 సాంగ్స్ పెట్టాం. ఆ తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిన విషయం తెలిసిందని జీవి నారాయణరావు గారు ఓ సందర్భంలో షేర్ చేశారు.